స్వామి ఏంటి రాస్తున్నారు? కుస, ఇది రామాయణం. అవునా, అది రామాయణం కుస. జై శ్రీరామ. పూర్వకాలంలో కోశల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేది. ఆ నగరం మధ్యలో రాజప్రాసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెరుకు వంటి పంటలని బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల ఉండేది కాదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్లే. ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేది. అందరూ దానాలు చేసేవాళ్లే. అందరూ సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు ఇంకా ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. అందరూ తలపాగాలతో, మెడలో పూలదండలతో, చెవులకు కుండలములతో, బంగారు ఆభరణాలు ధరించి ఉండేవారు. అందరూ అంగరాగములు పూసుకొని సుగంధాలు వెదజల్లుతూ ఉండేవారు. దొంగతనాలు చేసేవారు గాని, నాస్తికులు కాని ఆ రాజ్యంలో ఉండేవారు కాదు. పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు ఆ రాజ్యంలో ఒక్కడూ లేడు. తాను ఉండగానే తన బిడ్డ చనిపోయారు అన్న ఒక్క వ్యక్తి కూడా ఆ కోసల రాజ్యంలో కనపడేవారు లేరు. ఇంత అద్భుతమైన ఆనంద రాజ్యాన్ని 8 మంది ప్రధాన మంత్రులు సహాయం చేస్తుండగా ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు సలహాలు తీసుకుంటూ దశరథ మహారాజుగారు పాలించేవాడు. అన్నీ అనుకూలంగా ఉన్న రాజుగారికి ఆ రాజ్యానికి మాత్రం ఒక లోటు ఉండేది. అదే ఆ 60,000 సంవత్సరాల వృద్ధ దశరథ మహారాజు దిగులు కూడా. సుమంత్రుడిని పిలవండి. సుమంత్ర, వశిష్ఠ వామదేవులతోనూ మిగిలిన మంత్రులతో సభ ఏర్పాటు చేయు, మాట్లాడాలి. సరే ప్రభు. నా ప్రియమైన మంత్రులారా, మీకు అందరికీ తెలుసు, నాకు 300కు పైగా భార్యలున్నప్పటికీ నాకు ఇంకా పిల్లలు కలగలేదు. పిల్లల కోసం నేను చేయని ప్రయత్నము లేదు, కానీ ఉపయోగం లేదు. ఈ రోజు ఉదయం నేను ఒక పురాణ పుస్తకం చదువుతుండగా అందులో నేను అశ్వమేధ యాగం గురించి చదివాను. ఆ యాగాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను. మీరు మీ సలహాలు ఇస్తూ నన్ను నడిపించగలరు. కోరుతున్నాను. మీరు అందరూ ఈ యజ్ఞ కార్యక్రమంలో నాకు సహాయం చేయగలరు. తప్పకుండా ప్రభు. ఏంటి సుమంత్ర? ప్రభు, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు సుమంత్ర. పూర్వకాలంలో సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు పిల్లలు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి. ఈ 2 యాగాలను చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు అని సనత్ కుమారుడు చెబుతుంటే విన్నాను. రాజా, మన అదృష్టం, ఇప్పుడు ఆ ఋష్యశృంగుడు మన పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు. రాజా, నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను. మీరు సిద్ధంగా ఉండండి. వెళ్లి అతనిని తీసుకువద్దా. ఆయన చేతుల మీద ఈ యాగం జరిగితే తప్పక ఫలితం ఉంటుంది రాజా. ఎవరి ఋష్యశృంగుడు? ఆయన గురించి నాకు తరువాత చెప్పు. అలాగే, తప్పకుండా చెబుతాను రాజా. మీరు మాత్రం ఉదయాన్నే సిద్ధంగా ఉండండి, నేను వచ్చేస్తాను.
నమస్కారం స్వామి. నేను అశ్వమేధపుత్ర కామెస్తి యాగాలు చేయాలి అనుకుంటున్నాను. మీరు కూడా సిద్ధం కండి. అలాగే స్వామి. నేను రేపు ఉదయాన్నే సుమంత్రునితో కలిసి బయలుదేరి అంగరాజ్యానికి వెళ్లి రోమపాధుని అల్లుడైన ఋష్యశృంగుడిని తీసుకుని వస్తాను. ఆయనైతేనే ఈ యాగాలు జరిపించగలడు అని సుమంత్రుడు చెప్పాడు. జయము జయము మహారాజా. అంగరాజ్యానికి వెళ్ళుటకు సుమంత్రుడు రథంతో సిద్ధంగా ఉన్నారు మహారాజా. పద సుమంత్ర, బయలుదేరదా. నమస్కారం రోమపాధ. నమస్కారం ప్రభు. నమస్కారం దశరథ మహారాజా. రండి మహారాజా రండి, లోపలికి వెళ్దాము. తమరి రాక మాకెంతో ఆనందం కలిగిస్తుంది మహారాజా. ఇంకేంటి దశరథ విషయాలు? కౌసల్యమాత ఎలా ఉంది? సుమిత్ర కైకేయి కుశలమే కదా? వశిష్ఠుడు వామదేవుడు ఎలా ఉన్నారు రాజా? అందరూ కుశలమే రోమపాధ. నేను సంతానహీనుడినని నీకు తెలుసు కదా. నేను సంతానం కొరకు ఒక యాగం చేయాలని తలపెట్టాను రాజా. దానికి నీ కూతురు శాంతని, అల్లుడు ఋష్యశృంగుడిని నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అలాగే దశరథ, ఒక్క మాట ఆయనని కూడా అడుగుదాం. పిలిపిస్తాను. ఋష్యశృంగ మహర్షిని రమ్మని చెప్పండి. చిత్తం ప్రభు. నమస్కారం స్వామి. మీ దర్శనం నాకు శుభాన్ని ఇస్తుంది స్వామి. నమస్కారం దశరథ, కూర్చోండి. స్వామి, దశరథుడు మిమ్మల్ని తమ రాజ్యానికి తీసుకువెళ్లాలని ఆశపడుతున్నాడు. మీ ఆనందం కోసం తప్పకుండా వెళ్తాను మహారాజా. సరే పదండి, ముందు భోజనం చేద్దాం. ఈ
ఈ రోజు వంటలు అన్నీ చాలా బాగున్నాయి మహారాజా. మీరు ఇంకొంచెం తినండి. అవును దశరథ. స్వామి, అవును చాలా అవును బాగున్నాయి. స్వామి, చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను శాంతను తీసుకుని వస్తాను. నువ్వు చాలా అదృష్టవంతుడవు రోమపాద. బంగారం లాంటి అల్లుడు నీకు దొరికాడు. నువ్వు ఏమి చెప్పినా కాదనట్లేదు. దశరథ మహారాజు గారు సుమంగళి భవ. ధన్యవాదాలు రోమపాద. సెలవిప్పిస్తే ఇక మేము బయలుదేరతాము. అక్క స్వామి వచ్చేస్తున్నారు. అవును సుమిత్ర, ఇంక మనకు మంచి రోజులు. నాకు చాలా ఆనందంగా ఉంది కైకమ్మ. అయోధ్య నగరానికి మీకు స్వాగతం ఋష్యశృంగ మహర్షి. లోపలికి వెళ్దాం పదండి స్వామి. పదండి మహారాజా. కౌసల్య, భోజన ఏర్పాటు. నేను సంధ్యావందనం చేసి వస్తాను మహారాజా. అమ్మా శాంత, అస్సలు ముఖమాట పడకు తల్లి. ఇది మీ సొంత రాజ్యం అనుకోండి మీరిద్దరూ. సరే స్వామి, మీరిద్దరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మనం రేపు మాట్లాడుకుందాం.